95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమీన్ పీర్ దర్గాను సందర్శించడం తన జన్మ చరితార్థం. కడప అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించిన సీఎం జగన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. మరో 3 రోజులు వరుస దర్శనాలతో చంద్రబాబు బిజీ. బీసీల అభ్యున్నతికి వైసీపీ ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. విజయవాడలో బీసీ ఐక్యత సమగ్రాభివృద్ధి కోసం సమావేశం సజ్జల. అవినీతి సామ్రాజ్యానికి రారాజు సీఎం జగన్. రాష్ట్రంలో రౌడీ రాజ్యాంగం రాజ్యమేలుతుందన్న పితాని. ఇక డీటెయిల్స్ చూస్తే మత సామరస్యానికి ప్రతీకగా మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్నటువంటి అమీన్ పీర్ దర్గాను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయ్యిందని, ఇది అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కడప అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించి ప్రభుత్వ లాంఛనాలతోటి పూల చెద్దార్ సమర్పించారు. ఇదేనా స్పందన స్పందన పచ్చడి నన్ను కూడా తిన్నాయి పక్క అవునా అలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల విచ్చేశారు. తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు తిరుమలలోని శ్రీ వరాహ స్వామివారి దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి విచ్చేసిన చంద్రబాబు స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు రాకతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబు శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రేణిగుంట చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు. చంద్రబాబు విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం, సింహాచలం క్షేత్రాలను కూడా సందర్శిస్తారని తెలుస్తోంది. విజయవాడలోని బీసీ ఐక్యత సమగ్రాభివృద్ధి కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఏపీలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయన్నారు. అధికారంలో కూడా పాలు పంచుకోవాలి, నిర్ణయాధికారంలో కూడా కీలక పాత్ర పోషించాలి. అది ఏ వర్గం బీసీల దగ్గర మొదలు పెడితే మీరు వినని పేర్లు, బీసీల్లోనే వినని పేర్లు, సంచార జాతులు కావచ్చు, ఇంకా కిందికి కావచ్చు, ఎస్సీల వరకు, ఇవన్నీ బ్రాడ్గా ఒక మొత్తంగా మనం చూస్తే ఈ వర్గాలన్నింటి నుంచి కూడా ముందు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి.
తలరాత సొంతంగా రాసుకోగలగాల, ఆ వర్గాలకు నాయకులుగా ఎదగాల, భవిష్యత్తులో మొత్తం సమాజానికి నాయకులుగా కూడా రావాలా. ఒక కుల సంఘ నాయకుడు బీసీ నాయకుడు అంటే బీసీలకు ఏదో నాయకుడు ఎల్లకాలం కోటా కార్యక్రమాలు ఎందుకు ఉండాలి, దాన్ని దాటుకొని ఎందుకు రాకూడదు, ఆ దాటుకొని వచ్చి అగ్రవర్ణాలతో కూడా పోటీ పడగలిగిన స్థాయికి చేరే రకంగా చేయూతనిచ్చి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి అడుగులు వేయించే పని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఈ మధ్య వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి, మనమే చూస్తాము. ఒకటి బస్ టికెట్లు ఫ్రీ అంటున్నాడు, ఒక గ్యాస్ బండ్ ఫ్రీ అంటున్నాడు, ఇంకోటి ఒకటి అంటున్నాడు, ఏదో ఒకటి. ఎన్నికలు వచ్చినప్పుడు టక్కగా ఇచ్చేస్తున్నారు, కంటిన్యూ కూడా చేయొచ్చు. లేదు రిజర్వేషన్ కింద ఇవ్వాలి మస్ట్ అన్నప్పుడు దానికోసం చేయడం కావాలి. ఆ ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా పెనుగొండ మండలంలో తామరాడ గ్రామంలోని టీడీపీ జనసేన ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ అవినీతి సామ్రాజ్యానికి రారాజు సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యాంగం రాజ్యమేలుతుందని, అచ్చంట నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే రంగనాథరాజు చేస్తున్న అవినీతి తారాస్థాయికి చేరిందని మాజీ మంత్రి మండిపడ్డారు. అన్ని హక్కులున్నాయి భారత రాజ్యాంగంలో. ఇవన్నీ కూడా తొంగలు తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్నాం, అంటే రౌడీ రాజ్యాన్ని నడుపుతున్నాం. అవినీతి రాజ్యానికి రాజు జగన్మోహన్ రెడ్డి, దానికి రాజు ఇక్కడ రంగరాజు. అది ప్రశ్నించడానికి వచ్చాం. నిన్న మనం చెప్తున్నాను, నేను అవినీతి అంట చేస్తే నేనేం చేద్దంట ప్రతి దండాకినే కదా. ఉదాహరణకి రైతుల దగ్గర దోపిడీ చేస్తే జవాబు చెప్పాలన్న పరిస్థితి, దానికి అవినీతి కూడా రంగరాజు చెప్తా ఉన్నా, దానికి జవాబు చెప్పమనండి. సంఘాలు 2 లక్షలు కొన్ని 20 లక్షలు 30 లక్షలు రాసుకున్నారే, అది కాకుండా 10 నుంచి పట్టాకి 50,000 నుంచి 1,50,000 చేశారే, ఇది అవినీతి నీది కాదా? రంగరాజు చెయ్యి. ఇది నా ప్రశ్న. మీకు దమ్ముందా? మొన్న 4 కేజీల నుంచి 10 కేజీలు దోసేశారు బస్తాకి. దోసేస్తే దానికి ఆరాధ్యుడు రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు ఎవరు? రంగరాజు గారు. ఎవరిని మాట్లాడడం లేదు. కారణం, మాట్లాడితే మీకు రాజు పోలీసులు వస్తారు. దోపిడీకి రారాజు రంగరాజు. ఇది కాదని చెప్పమనండి. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎవరినైనా ఈరోజు చెప్తా ఉన్నాం, కాదని చెప్పే ధైర్యం మీకున్నట్టయితే ఆ డబ్బులు వసూలు చేసి ఇప్పించండి, రైస్ మిల్లర్స్ ఇప్పించండి. గతంగా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంటే ఏ రోజైనా రూపాయి రైతుల నుంచి 2 కేజీలు 1 కేజీలు 10 కేజీలు డబ్బులు చేశారా? ఏ రోజు తెగించారంటే ప్రజాపతులు అనుకున్నారు, అధికారులు దాసోహం, రైతులు నోటీ చేసిన నాయకుడు ఇక్కడ శాసనసభ్యుడు. స్థానికంగా ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎందుకు రైతుల యొక్క నష్టాన్ని ప్రశ్నించడానికి వెనుకాడారు అనే విషయాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. జవాబు చెప్పాల్సిన అధికార పార్టీ, జవాబు ఏర్పడిన శాసనసభ్యుడు, జవాబు చెప్పాల్సిన అధికారులు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారే. మా సర్పంచ్ గారికి అధికారాన్ని కూడా కాలం వస్తున్నారే. మా సర్పంచ్ గారి నిధులు కూడా కొనగొట్టారే. గౌరవం మీకు కూడా సర్పంచ్ గారికి కూడా శాసనసభ్యుడికి అత్యంత అధికారం వస్తా. ఈ గ్రామానికి ప్రథమ పౌరుడైనా సర్పంచే ఇవాళ ఉండొచ్చు, రేపు కూడా ఉండొచ్చు. నేను ఎప్పుడైనా గత 15 సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నా, ఇప్పుడు కూడా ప్రతిపక్ష సర్పంచ్కి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. పరిశీలన చేశా.
ఎప్పుడైనా నన్ను ప్రశ్నించండి. ఆ గ్రామంలో ఎలా చేశాం? ఇటీవల కైకలూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఒక తుస్సు యాత్ర అని కైకలూరు నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయకర్త సిఏ రావు అన్నారు. కైకలూరు పార్టీ కార్యాలయంలోని వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ సామాజిక సాధికార యాత్ర పేరుతోటి చేస్తున్న బస్సు యాత్ర ఒక బూటకం అన్నారు. టీడీపీ నాయకులు త్రినాథరాజు, జనసేన నాయకులు కోట్ల విప్లవ వరప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటామంటే కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూరం నాగేశ్వరరావు కృష్ణాష్టమి వేడుకల్లో వాళ్ళు సంబరాలు చేసుకునే దాని మీద ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటే దాని మీద కూడా యాదవ సామాజిక వర్గ యూత్ కుర్రాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మీరు భయభ్రాంతులు గురి చేసి అల్లకల్లాలు సృష్టించి కులాల మధ్య గొడవలు సృష్టించే విధంగా కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూరం నాగేశ్వరరావు ఈరోజు ప్రవర్తించిన తీరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ రకంగా మీరు కైకలూరులో సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర అని చెప్పేసి ఒక తుస్సు యాత్ర చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అదేవిధంగా కైకలూరు పట్టణంలో మొత్తం కూడా మేము మొన్న వారాహి విజయంత సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కైకలూరు నియోజకవర్గం ఇచ్చేస్తున్నారని చెప్పేసి దానికి కూడా మేమందరం కూడా మీ బీసీ నాయకులుగా మొత్తం మిగిలిన జనసేన పార్టీ నాయకులు కానీ అందులో బీసీ నాయకులు ఉన్నారు, ఎస్సీ నాయకులు ఉన్నారు, అందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే ఒక బీసీ నాయకుల ఫ్లెక్సీలు ఆ ఫ్రేములన్నీ కూడా రోడ్డు మీద వాటిని దొంగిలించి మీరు వాటిలన్నింటినీ కూడా తీసేసి వాటి మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు వేసుకున్నారు. మేము మొత్తం ఆ ఫ్లెక్సీలు ఏమేంటి అని చెప్పేసి మేము పంచాయతీ ఆఫీస్కి కానీ మండల ఆఫీస్కి కానీ వెళ్ళి అడిగితే ఏవైనా కూడా తెలియదని చెప్పి ఆ ఫ్లెక్సీలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీకి వెళ్ళిపోయినా మనకు తెలిసింది. అంటే బీసీలు ఫ్లెక్సీలు కూడా మీరు తీసేసుకుని వాళ్ళ ఫ్లెక్సీల మీద మీ ఫ్లెక్సీలు వేసేసుకుని ఆ ఫ్రేములు కూడా దొంగిలించే స్థాయికి ఈ రోజున కైకలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ దిగజారిపోవడం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పేసి మేము తెలియజేస్తాము. అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంలో చూసుకుంటే సామాజిక సాధికారత అనేది ఏ పార్టీలు చేసిన ప్రజలందరూ కూడా గమనించాలి. 2019 ఎన్నికల్లో చూసుకుంటే మనం 2019 ఎమ్మెల్యే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎవరికి అవకాశం ఇవ్వాల. కానీ జనసేన పార్టీ ఒక బీసీగా యాదవ సమాజ వర్గానికి చెందిన నాకు బీసీలకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీకి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేకి బరిలో ఉంచబెట్టారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో జయమల్ వెంకటరమణ గారికి బొడ్డి సమాజ వర్గం చెందిన వ్యక్తికి ఒక బీసీ సమాజ వర్గానికి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా ఉంచబెట్టారు. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు చూసుకుంటే జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీసీలకు అవకాశం ఇచ్చింది. అంటే బీసీల పట్ల జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ రోజున సాధికారత కానీ బీసీలకి ప్రేమ చూపించడం కానీ బీసీల గురించి ఆలోచించే విధానంలో కానీ జనసేన తెలుగుదేశం మాత్రమే ఉన్నాయని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. మీకు అంత సాధికారత ఉంటే కనుక కైకలూరు నియోజకవర్గంలో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నేను మీకు ఓపెన్గా ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు గారు ఈ రోజున మంత్రి గారు వచ్చి మొన్న కైకలూరు నియోజకవర్గంలో ఈ సాధికార యాత్రలో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? యాదవ సామాజిక వర్గానికి చెందిన నాకు మంత్రి పదవి ఇచ్చారు, యాదవ సామాజిక వర్గానికి చెందిన నలుగురికి ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు, యాదవులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఈ రోజున ఒక యాదవుడిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఒక్క యాదవ సామాజిక వర్గంలో మీకు మంత్రి పదవి ఇస్తే యాదవులందరికీ సాధికారత ఏ రకంగా వస్తుందని చెప్పేసి మంత్రి గారు ఆలోచించుకోవాలి. అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ గారు ఆయన మంత్రి పదవి ఇస్తే గౌడులందరికీ కూడా ఏ రకంగా సాధికారత వస్తుంది, బీసీలందరికీ ఏ రకంగా సాధికారత వస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున బీసీ కార్పొరేషన్లు అన్నీ ఏర్పాటు చేశారు. కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, గౌడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, అన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ రోజున కార్పొరేషన్ నాగేశ్వర గారిని ప్రశ్నిస్తా ఉన్నా, యాదవ్ కార్పొరేషన్ మీరు ఎన్ని నిధులు ఇప్పించగలిగారు? యాదవ్ కార్పొరేషన్ పెట్టారు, దానికి ఒక చైర్మన్ పెట్టారు. యాదవ్ కార్పొరేషన్ ఒక ఆఫీస్ ఉందా? దాని ఆఫీస్ ఎక్కడ ఉంది? దానికి నిధులు ఎక్కడ ఉన్నాయి? దానికి విధులు ఎక్కడ ఉన్నాయి? దానికి గదులు ఎక్కడ ఉన్నాయి? విధులు గదులు కూడా లేని ఒక కార్పొరేషన్ పేరుకు పెట్టి దాన్ని ఉద్ధరించినట్టుగా ఒక చైర్మన్ పదవి వరకు ఒకరికి ఇచ్చేసినంత మాత్రాన మొత్తం కులాలన్నింటినీ కూడా మీరు ఉద్ధరించినట్టుగా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ఒక సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు మాత్రం వచ్చి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన మంత్రులు బీసీల్లో యాదవ్లో ఒకరిని, గౌడుల్లో ఒకరిని, మిగిలిన బీసీ సామాజిక వర్గాల్లో ఒకరిని, ఎస్సీలో ఒకరిని, ప్రతి సామాజిక వర్గానికి ఒకరిని ఏదో నామకే వస్తు పదవులు ఇచ్చిన వాళ్ళందరినీ అక్కడ బస్సు మీద నుంచోబెట్టేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా బీసీలకి ఎస్సీలకి సాధికారం చేస్తాం, రాష్ట్రం అంతా కూడా బీసీలు ఎస్సీలు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఆ వ్యక్తి మాత్రమే బాగుపడటం దాని గురించి జరుగుతుంది తప్ప ప్రజలందరికీ న్యాయం చేసి ఆ సామాజిక వర్గంలో అందరికీ న్యాయం చేసే విధంగా చేయాలంటే మొత్తం ఆ బీసీ సామాజిక వర్గాల్లో కార్పొరేషన్ ఇప్పుడు దాకా ఎన్ని కోట్ల నిధులు ఖర్చు పెట్టారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఎంతమంది గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది గ్రూప్ 2 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఎంతమందికి పదవులు ఇచ్చారు, ఎంతమందికి స్థానిక స్థాయిలో క్షేత్రస్థాయిలో వాళ్ళకి అధికారాన్ని అనుభవించే పదవులు ఇచ్చారు అని చెప్పేసి ఈ రోజు మీరు అందరూ కూడా గమనించాలి. దానికి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని తెలియజేసుకున్నాం.
నిన్న సజ్జల రామకృష్ణ యనమల రామకృష్ణుడు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని, స్పీకర్ గా ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర యనమలదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ తుని ప్రజలే ఆయనను నమ్మని పరిస్థితి ఉందన్నారు. 2009 నుంచి వరుస ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ నేతలకు యనమల హెచ్చరికలు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు మల్లాది విష్ణు. ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, ఒక సామాజిక వర్గమే అధికారంలో ఉన్నారని, ఆఖరికి తిరుమల ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఏదో ఒక బురద జల్లాలి అని ఏమో యనమల రామకృష్ణుడు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్, ఎన్టీ రామారావుకి స్పీకర్గా ఉండి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి. యనమల రామకృష్ణుడు ప్రత్యక్షంగా తుని నుంచి గెలిచి ఎన్ని పర్యాలు అయిందో ముందు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి. నీ గురించి నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు, ఏది పడితే అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. నీ హయాంలో బడ్జెట్లు ఎలా ఉన్నాయి, మా హయాంలో బడ్జెట్లు ఎలా ఉన్నాయి. నువ్వు విజయసాయి రెడ్డి గారి గురించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? ఏదో 2024లో ప్రభుత్వానికి వచ్చేసినట్టు, 2024లో మా ప్రభుత్వం వెళ్ళిపోయినట్టు, ఆ ప్రభుత్వం మారితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అన్నట్టు ప్రజల్ని భయపెట్టే విధంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఉన్నారు. యనమల రామకృష్ణుడు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని భయపెట్టే దానిగా మీరుంది, మీ పార్టీ ఉంది. మీ లోకేష్ ఏమో భయం అంటే ఏంటో చూపిస్తానని ఆయన అంటాడు. మీరు ఎక్కడికి పారిపోతారో, మీరు ఎక్కడ దాక్కుంటారో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే ఆలోచన చేసుకోండి అని చెప్పాను. ఏంటి మీ దౌర్జన్యమో, మీ రావుడు? రాజేంద్రనగర్ పరిధిలోని గగన్ పహాడ్ పారిశ్రామిక వార్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ థర్డ్ కోల్ ఫ్యాక్టరీలోని వెల్డింగ్ పనులు చేస్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్ జరిగి విద్యుత్ తీగల నుంచి మంటలు థర్మాకోల్ షీట్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలోని 2 కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న డిఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఇంకొక ఇది సరిపోవు. పవిత్ర కార్తీక మాసంలో అనంతపురం విడపనకల్లు మండలంలోని గౌరీదేవి జాత్రోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. విడపనకల్లు మండల కేంద్రంలోని శ్రీ కడ్లే గౌరమ్మ అమ్మవారి పూల రథోత్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తుల నుంచి అమ్మవారి విశేష పూజలు అందుకున్నారు. వివిధ రకాల పూలతోటి అందంగా అలంకరించిన పల్లకీలో గౌరీదేవి పిండి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఇక మహిళలైతే అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమీన్ పీర్ దర్గాను సందర్శించడం తన జన్మ చరితార్థం. కడప అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించిన సీఎం జగన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. మరో 3 రోజులు వరుస దర్శనాలతో చంద్రబాబు బిజీ. బీసీల అభ్యున్నతికి వైసీపీ ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. విజయవాడలో బీసీ ఐక్యత సమగ్రాభివృద్ధి కోసం సమావేశం సజ్జల. అవినీతి సామ్రాజ్యానికి రారాజు సీఎం జగన్. రాష్ట్రంలో రౌడీ రాజ్యాంగం రాజ్యమేలుతుందన్న పితాని. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.